నేను ఒక విషయం చెప్పలేదనంటే ఆడేదో ఉందొకటి, అందుకని నేను చెప్పను. కొంతమంది ఏం చేస్తారంటే కింద నాకు రెఫరెన్స్లు చెప్తుంటారు, అది నాకు తెలియదు కదా, నేను చెప్పినాడు అది తెలియదు నాకు. నేను ఒకటి చెప్పలేదంటే ఆడేదో ఉంది, నేను ఒకటి చెప్పానంటే ఇదిలోనే అసలు ఏదేదో ఉందని అర్థం, అంతే తప్ప యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం శ్రీకాకుళం నుంచి అనంతపురం దాటితే భూమి గోళాకారంగా ఉందని నిరూపించడానికి నిలబడదు. ఎందుకు నిలబడదు అంటామంటే బైబిల్ ఒక 4000 పైగా భాషల్లో తర్జుమా చేయబడింది కదా. ఒక న్యూ టెస్ట్మెంట్ ప్రతులు అయితే మొత్తం చాలా ఒక 5000 భాషలు సుమారుగా తర్జుమా చేయబడింది కదా. తెలుగులో తప్ప, మళ్ళీ చెప్తున్నా, తెలుగులో తప్ప ఈ మాట మీకు ఎక్కడ కనిపించదు. ఆ కుప్పం దాడితే తమిళనాడు కదా, వాళ్ళ బైబిల్లో ఉండదు. ఆ శ్రీకాకుళం దాడితే ఒడిస్సా కదా, వాళ్ళ బైబిల్లో భూమి గోళాకారం అని ఉండదు. ఇటు గద్వాలను కర్నూలు దాటితే కర్ణాటక కదా, వాళ్ళ బైబిల్లో గోళాకారం అని ఉండదు. ఆడ ఆదిలాబాద్ దాటితే మహారాష్ట్ర కదా, వాళ్ళ దగ్గర కూడా బైబిల్లో గోళాకారం అని ఉండదు, ఒక తెలుగులోనే ఉంటుంది. కాకపోతే ఒకసారి నా మాట మీద నమ్మకం లేకపోతే నా స్టడీ రూమ్కి తీసుకుపోతా, మిమ్మల్ని కూడా రండి ఒకసారి ఎలా ఉందో ఆ బైబిల్స్లో కూడా చూద్దాం. ఇది మాత్రం మా క్రైస్తవులకే విన్నపం. చూశారు కదా ప్రియులరా, యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం గురించి మీకు ఇంతవరదా చెప్పాను నేను. తెలుగు భాషలో తప్ప మరి ఏ ఇతర ప్రధాన భాషల్లో కూడా, మరి ఏ ఇతర భాషల్లో కూడా భూగోళం అన్న పదం మీకు కనపడదు. మళ్ళీ చెప్తున్నా, తెలుగులో తప్ప బైబిల్ తర్జుమా చేసిన ఏ భాషలో 4000కు పైగా బైబిల్ కంప్లీట్గా తర్జుమా చేయబడిన ఏ భాషలో కూడా కనపడదు. మన భారతీయ భాషల్లోనే కొన్ని భాషలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రండి. తెలుగు ఎలాగో మనకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా తెలుగు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందుగా ఒడియా భాష గురించి మనం తీసుకుందాం. ఒకసారి మనం ఒడియా భాషలో చూద్దాం. ఒడియా భాషలో ఏమని ఉంది అని అంటే ఒకసారి మీరు కూడా చూడండి. ఇదిగోండి ఒడియా భాష, ఇది ఒడియా భాష యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ చాలా క్లియర్గా భూమండలరే అని ఉంటుందండి. భూమండలరే, భూగోళే అని లేదు, భూమండలరే అని ఉంది. ఒడియా భాష బైబిల్ గురించి నేను చెప్తుంటుంది. తమిళ భాష బైబిల్ నా స్టడీ రూమ్లో ఉంది, ఇప్పుడు వెళ్ళినంత ఓపిక కూడా నాకు లేదు. తమిళ భాష బైబిల్లో కూడా మీరు చాలా క్లియర్గా చూడండి, భూచక్రథిల్ అని ఉంటుందండి. భూచక్రథిల్ అనగా భూచక్రం అని ఉంటుంది. చక్రం వేరు, గోళం వేరు, రెండింటికి చాలా తేడా ఉంది. అంటే తమిళ్కి తెలుగు కూడా ఆ వర్డ్లో చాలా తేడా కనపడుతుంది మనకి. ఆ తర్వాత మనం హిందీ దగ్గరకు వచ్చి ఒకసారి మనం అది కూడా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి బైబిల్ హిందీ బైబిల్, ఇది హిందీ బైబిల్. ఈ హిందీ బైబిల్లో కూడా ఇదిగోండి యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ కూడా చాలా క్లియర్గా పృథ్వీకే ఊపర్, పృథ్వీ అంటే భూమి. అంటే ఇక్కడ ఆకార ప్రసక్తి ఏమీ లేదు. భూమి అంటే భూమి అన్నాడు, గోళం అని లేదు, చక్రం అని లేదు, ఏమని లేదు, పృథ్వీ అని ఉంది అంతే. అంటే హిందీ బైబిల్లోకి వెళ్ళినా సరే భూమి గోళాకారంగా ఉంది అని యోబు గ్రంథం 37:12 వచనం ప్రకారంగా మనం నిరూపించలేం. ఒక తెలుగులో మాత్రమే అది మనం నిరూపించగలం. మిగతా భాషల్లోకి వెళ్తే అది నిరూపణకు నిలవదు. దాని హిందీ బైబిల్ను కూడా మీకు చూపించాను. ఇంకో బైబిల్లో కూడా మనం చూద్దాం. ఇది మరాఠా బైబిల్, మరాఠీ లాంగ్వేజ్, మహారాష్ట్ర మీకు అందరికీ తెలుసు అఫీషియల్ లాంగ్వేజ్ వాళ్ళకి అది. ఈ మరాఠీ బైబిల్లో కూడా చాలా క్లియర్గా ఇదే యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనంలో భూపుష్టివార్ అని ఉంటుందండి. భూపుష్టివార్, ఇదిగోండి మరాఠా భూపుష్టివార్ అని చాలా క్లియర్గా ఉంటుంది. దీనిలో కూడా ఉన్నటువంటి మన సిస్టర్ లాంగ్వేజ్ కన్నడ. మీరు ఇదిగోండి కన్నడ బైబిల్, ఇది కర్ణాటక బైబిల్లో కూడా మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే యోబను గ్రంథే 37వ అధ్యాయము 12వ వచనం, ఇదిగోండి 12వ వచనం చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ కూడా సిడిలుగల్లు భూమండల దల్లిలా, భూమండల దల్లిలా అంటే భూమండలము అని తప్ప భూగోళము అని కూడా లేదు మనకి, ఎక్కడ కూడా లేదు మనకి ఆ విషయం. మీరు ఇలా మీరు చూసుకుంటూ పోతే ఇవ్వండి నా దగ్గర చివరికి నా దగ్గర గొండి భాష బైబిల్తో పాటు లంబాడియా భాష బైబిల్ కూడా ఉంది. ఎక్కడ మీకు అది కనపడదు. ఇక మీరు సెప్టువజెంట్లోకి వెళ్ళినా, ఇదిగోండి మీకు ఇక్కడ సెప్టువజెంట్ కనపడుతుంది. మీరు సెప్టువజెంట్లోకి వెళ్ళినా ఈ పక్కన హిబ్రూ బైబిల్ ఉంటుంది, హిబ్రూ బైబిల్లోకి వెళ్ళినా ఈ పక్కన లాటిన్ ఉంటుంది, లాటిన్ వల్గేట్లోకి వెళ్ళినా ఇక్కడ డెడ్ సీ స్క్రోల్స్ బైబిల్ ఉంటుంది పక్కన, అంటే యేసుక్రీస్తు వారు పూర్వం ఉపయోగించినటువంటి బైబిల్. ఈ బైబిల్లోకి వెళ్ళినా మీకు ఎక్కడా కూడా భూగోళం అనేటువంటి శబ్దం కనపడదు. అది తర్జుమాలలో యాడ్ అయినటువంటి ఒక పదం మాత్రమే. కాబట్టి భూమి గోళాకారంగా ఉంది అని మీరు యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ పోతే మీరు నిరూపించలేరు. తెలుగు భాషకు అవతల మన వాదన నిలబడదు.
కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే భూగోళం అని వాదించాలంటే మాత్రం యెషయా 40:22కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే యోబు గ్రంథం రాయబడింది అసలు హిబ్రూ భాషలో, కాబట్టి హిబ్రూ భాషలో ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం చేశాను. కాబట్టి ఒడియాలోకి వెళ్ళినా, తమిళ్లోకి వెళ్ళినా, మరాఠాలోకి వెళ్ళినా, హిందీలోకి వెళ్ళినా, కన్నడలోకి వెళ్ళినా, బెంగాలీలోకి వెళ్ళినా, మలయాళీలోకి వెళ్ళినా, లాటిన్లోకి వెళ్ళినా, గ్రీక్లోకి వెళ్ళినా, హిబ్రూలోకి వెళ్ళినా సరే తెలుగులో తప్ప మరి ఎక్కడ కనిపించదు. కాబట్టి దయచేసి ఈ విషయంలో నాకు ఎవరికి ఏదో కామెంట్స్ పెట్టకండి, అన్న యోబు గ్రంథం 37:12 ఉంది మీరు చెప్పలేదని. ఎందుకంటే ఆ మధ్య రక్షణ టీవీలో కూడా అదే పెట్టారు కింద, దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. రైట్ అంటాను.